ఈ సమాజంలో ఏ వ్యక్తి జీవితాన్నైనా మార్చగలిగేటువంటి శక్తి దేనికైనా ఉంది ఈ ప్రపంచంలో అంటే అది ఒక విద్యకు మాత్రమే ఉంది అనే విషయాన్ని నేను పదే పదే చెప్పేటువంటి విషయం మీ అందరికీ తెలుసు. దానికి ఉదాహరణే ఈరోజు ఈ కోటుపల్లి యశ్వంత్. వీరి తల్లిదండ్రులు చూస్తే మరి తండ్రి ఆయన ఒక హోల్సేల్ ఫ్రూట్స్ బిజినెస్ చేసుకుంటూ ఒక కౌలు రైతుగా కుటుంబాన్ని నెట్టుకొచ్చేటువంటి వ్యక్తి. అతని జీవితాన్ని విద్య మార్చినటువంటి పరిస్థితి. అంతేకాకుండా నేను ఇంకొక విషయాన్ని కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటా, ఏదైనా ఖర్చు పెట్టే కొద్ది కూడా తరిగిపోతూ ఉంటుంది. మన దగ్గర 100 రూపాయలు ఉన్నాయంటే అది ఖర్చు పెట్టే కొద్ది 90, 80, 70 అట్లా తగ్గిపోతుంది. ఒక్క విద్య మాత్రం ఎంత ఖర్చు పెడితే అంత పెరుగుతూ ఉంటుంది, ఎంత ఉపయోగిస్తే అంత పెరుగుతూ ఉంటుంది. దానికి ఉదాహరణ కూడా యశ్వంతి. ఎందుకు ఈ 2 విషయాలను ఇతను ఎగ్జాంపుల్గా తీసుకున్నామనంటే ఇప్పుడే అతను సాధించినటువంటి ర్యాంకులు కూడా చూస్తే 1 కాదు 2 కాదు, అతను ఏ టెస్ట్ అటెంప్ట్ చేసినా కూడా ఆయనకి వరుసగా మంచి స్టేట్ ర్యాంక్స్, అదేవిధంగా ఆల్ ఇండియా ర్యాంక్స్ అతను సాధిస్తున్నటువంటి పరిస్థితి. మంచి మార్క్స్ ర్యాంక్స్ సాధించి ఈరోజు మరి ఆయన మరి ఐఐటి బాంబేలో సిఎస్సి వేళ సెలెక్ట్ కావడం నిజంగా వారి కుటుంబానికి తల్లిదండ్రులకి హృదయపూర్వకంగా వాళ్ళకు కూడా అభినందనలు, అదేవిధంగా యశ్వంత్కి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ రకంగా ఇంత ర్యాంక్స్ సాధించడానికి వీరి వెనకుండి కృషి చేసినటువంటి తిరుమల ఎవరైతే రాజమండ్రి ఉన్నారో మరి ఆ తిరుమల యాజమాన్యానికి, ఆ తిరుమల టీచింగ్ స్టాఫ్కి కూడా అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు.